హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజు అయితే మనం ఆంధ్రప్రదేశ్లో మనకైతే కానిస్టేబుల్కి సంబంధించి మెయిన్స్ ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయ్యాయి కదా. దానికి సంబంధించి ఇప్పుడు మీకు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు, అది కూడా మనమైతే నెల్లూరు డిస్ట్రిక్ట్ సంబంధించి సివిల్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కూడా మీకు అయితే 2018 ఎన్ని పోస్టులు ఉన్నాయి, 2018లో ఎన్ని పోస్టులతో నోటిఫికేషన్ వచ్చింది, అలాగే ఇప్పుడు 2025లో ఎన్ని పోస్టులతో మీకు అయితే ఇప్పుడు రిక్రూట్మెంట్ జరుగుతుంది, మీకు ఒక్క పోస్టుకి ఎంతమంది కాంపిటీషన్ ఉంటుంది, అలాగే మీకైతే క్యాస్ట్ వైజ్ అయితే మీకు ఎంతమంది మీకైతే కాంపిటీషన్ ఉంది, ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు, మీకు ప్రతి ఒక్కటైతే నేనైతే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మన యూట్యూబ్ ఛానల్కి అయితే టెలిగ్రామ్ పేజ్ మరియు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఉంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి అయితే చెక్అవుట్ అయితే చేయండి. ఏదైనా ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ కానీ ఏదైనా రిజల్ట్స్ పీడిఎఫ్ కానీ ఉంటే నేనైతే టెలిగ్రామ్ మీద పోస్ట్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు అయితే జాయిన్ కావడానికి ట్రై చేయండి. అలాగే ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో చూసుకుంటే మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కానీ నాకైతే ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి, నేనైతే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇక మనం అయితే మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్దాం. ఇక్కడ మనం 2018కి సంబంధించి చూసుకున్నట్టయితే ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి వచ్చేసి మెయిల్ క్యాండిడేట్స్కి జనరల్ అభ్యర్థులకి 123 అయితే కట్ ఆఫ్ అయితే ఉండింది. అలాగే ఇక్కడ మనం ఓసీ ఫీమేల్ వాళ్ళకి చూసుకున్నట్టయితే 96 అయితే వాళ్ళకైతే కట్ ఆఫ్ అయితే ఉండింది. ఇక్కడ ఎవరికైతే ఓసీ క్యాండిడేట్స్కి సిపిపి సర్టిఫికేట్ ఉందో వాళ్ళకైతే 99 మార్క్స్ అయితే కట్ ఆఫ్ అయితే ఉండింది. అది మనకు 2018 చూసుకున్నట్టయితే. ఇక ఎంఎస్పికి సంబంధించి చూసుకున్నట్టయితే 109 అయితే కట్ ఆఫ్ అయితే ఉండింది. ఇక ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉన్నారో ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్నట్టయితే మీకైతే 129 కట్ ఆఫ్ అయితే ఉంటుంది, ఇది మన 2018కి సంబంధించి. ఇక హోమ్ గార్డ్స్కి అయితే జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది, ఇది మన 2018కి సంబంధించి చూసుకున్నట్టయితే వాళ్ళకైతే 69 అయితే కట్ ఆఫ్ అయితే ఉండింది. ఇక ఎక్స్ సర్వీస్ మ్యాన్ చూసుకున్నట్టయితే 84 అయితే కట్ ఆఫ్ అయితే ఉండింది. ఇక్కడ బీసీఏకి సంబంధించి చూసుకుంటే జనరల్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఇక్కడ మేల్ క్యాండిడేట్స్కి 199 అయితే కట్ ఆఫ్ అయితే ఉండింది. అలా ఇక్కడ ఫీమేల్ క్యాండిడేట్స్ సంబంధించి చూసుకున్నట్టయితే 93 అయితే ఉండింది. ఇక మనం సిపిపి సర్టిఫికేట్ అయితే ఎవరికైతే ఉంటుందో బీసీఏ వాళ్ళకైతే 95 అయితే కట్ ఆఫ్ అయితే ఉండింది. ఇక బీసీబీకి సంబంధించి చూసుకుంటే 118 అయితే కట్ ఆఫ్ అయితే ఉండింది. ఇక బీసీబీ వాళ్ళకి ఇక్కడ మెయిల్ క్యాండిడేట్స్ చూసుకున్నట్టయితే 74 అయితే వాళ్ళకైతే కట్ ఆఫ్ అయితే ఇలాగైతే ఉండింది. ఇక్కడ మనం సిపిపి సర్టిఫికేట్ ఎవరికైతే ఉంటుందో బీసీబీ వాళ్ళకైతే 96 అయితే కట్ ఆఫ్ అయితే ఉండింది. ఇక ఎవరికైతే ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటుందో బీసీబీ వాళ్ళకైతే 121 కట్ ఆఫ్ అయితే ఉండింది. ఇక బీసీసీ జనరల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వచ్చేసి ఇక్కడ 106 మార్క్స్ అయితే కట్ ఆఫ్గా ఉండింది మన 2018కి సంబంధించి చూసుకుంటే. ఇక్కడ మనం బీసీడీ క్యాండిడేట్స్ సంబంధించి చూసుకుంటే జనరల్ క్యాండిడేట్స్కి మేల్స్కి వచ్చేసి 120 అయితే కట్ ఆఫ్ అయితే ఉండింది. అలాగే ఇక్కడ మనం ఫీమేల్కి సంబంధించి చూసుకుంటే 89 అయితే కట్ ఆఫ్ అయితే ఉండింది. అలాగే ఇక్కడ మనం బీసీఈ మేల్ క్యాండిడేట్ సంబంధించి చూసుకుంటే 115 అయితే వాళ్ళకైతే కట్ ఆఫ్ అయితే ఉండింది. అలాగే ఇక్కడ మనం బీసీఈలో ఫీమేల్ క్యాండిడేట్ సంబంధించి చూసుకుంటే 78 అయితే కట్ ఆఫ్ అయితే ఉండింది. ఇక్కడ మనం ఎస్సీ క్యాండిడేట్కి జనరల్ క్యాండిడేట్ సంబంధించి చూసుకుంటే మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 113 అయితే కట్ ఆఫ్ అయితే ఉండింది. అలాగే ఇక్కడ మనం ఫీమేల్ క్యాండిడేట్ సంబంధించి చూసుకుంటే 84 అయితే వాళ్ళకైతే కట్ ఆఫ్ అయితే ఉండింది. ఇక ఎవరికైతే ఎస్సీ క్యాండిడేట్స్కి సిపిపి సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళకైతే 94 మార్క్స్ అయితే కట్ ఆఫ్ అయితే ఉండింది. ఇక ఎంఎస్పికి సర్టిఫికేట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి సంబంధించి చూసుకుంటే 109 అయితే కట్ ఆఫ్ అయితే ఉండింది. ఇక ఎన్సీసీ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎస్సీ క్యాండిడేట్స్ వాళ్ళకి వచ్చేసి 120 అయితే కట్ ఆఫ్ అయితే ఉండింది. ఇక మనం హోమ్ గార్డ్కి సంబంధించి చూసుకుంటే ఎస్సీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వచ్చేసి 68 అయితే కట్ ఆఫ్ అయితే ఉండింది. ఇక ఎస్టీ వారికి సంబంధించి చూసుకుంటే మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 103 అయితే కట్ ఆఫ్ అయితే ఉండింది జనరల్ వాళ్ళు. ఇక ఫీమేల్ వాళ్ళకి వచ్చేసి 86 అయితే కట్ ఆఫ్ అయితే ఉండింది. ఇక ఎవరికైతే సిపిపి సర్టిఫికేట్ ఉందో వాళ్ళకి వచ్చేసి 95 మార్క్స్ అయితే కట్ ఆఫ్ అయితే ఉండింది. ఇంతకుముందు అయితే మనం 2018లో మనకు కట్ ఆఫ్ మార్క్స్ అయితే చూసాం కదా, ఎంత వాళ్ళు కట్ ఆఫ్ మార్క్స్ అయితే పెట్టారో. ఇప్పుడు మనం దాన్ని అయితే రిఫరెన్స్గా తీసుకొని అలాగే ఇప్పుడు మనం కొంచెం అయితే అనలైజ్ చేసుకొని మనకు వచ్చిన కామెంట్స్ ద్వారా అయితే 2025లో మీకు నెల్లూరుకు సంబంధించి ఎంత ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఉండొచ్చు అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే పూర్తిగా చూడండి, అలాగే వీడియో చూసిన వాళ్ళందరూ మన వీడియోని అయితే లైక్ చేయండి. ఇక్కడ మనం ఓసీ క్యాండిడేట్స్ సంబంధించి చూసుకున్నట్టయితే జనరల్ క్యాండిడేట్స్కి వచ్చేసి మేల్ క్యాండిడేట్స్కి ఇక్కడ 120 to 125 కట్ ఆఫ్ అయితే ఈ మధ్యలో అయితే ఉంటుంది, ఇంతకన్నా ఎక్కువ అయితే ఉండే అవకాశం అయితే లేదు. ఇక్కడ మనం ఎన్సీసీ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఓసీ వాళ్ళకి వచ్చేసి 125 to 130 మధ్యలో మీకైతే కట్ ఆఫ్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ మనకు ఓసీ వారికి ఎంఎస్పీ సర్టిఫికేట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి వచ్చేసి ఇక్కడ 105 to 110 ఈ మధ్యలో అయితే మీకైతే కట్ ఆఫ్ అయితే ఉంటుంది. ఇక ఎవరికైతే సిపిపి సర్టిఫికేట్ ఉంటుందో వీళ్ళకి వచ్చేసి ఇక్కడ 95 to ఇక్కడ 100 మార్క్స్ అయితే మీకైతే కట్ ఆఫ్ అయితే ఉంటుంది. సో ప్రతి ఒక్కరైతే మీరైతే చూసుకోవచ్చు, మీ క్యాస్ట్ వచ్చేసి మీరైతే చూసుకోవచ్చు. అలాగే మీకు సర్టిఫికేట్స్ ఉన్న మీ సర్టిఫికేట్స్ ప్రకారం కూడా మీరైతే క్లియర్గా చూసుకోవచ్చు. మీకైతే ఇంచుమించు ఇదే కట్ ఆఫ్ అయితే ఉంటుంది, ఒక 5 మార్క్స్ అటు ఇటు, కానీ మ్యాక్సిమం అయితే ఇంతే అయితే ఉంటుంది. ఇక ఓసీ క్యాండిడేట్ సంబంధించి ఫీమేల్ వాళ్ళగా చూసుకున్నట్లయితే ఇక్కడ మీకైతే 95 to 100 మధ్యలో మీకైతే కట్ ఆఫ్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ హోమ్ గార్డ్కి సంబంధించి చూసుకుంటే ఇక్కడ 70 to 80 మార్క్స్ అయితే మీకైతే జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అలాగే ఇక మీకు జస్ట్ క్వాలిఫై అయితే కూడా సరిపోతుంది, మీకు ఇంతకన్నా తక్కువ కూడా కట్ ఆఫ్ అయితే ఉండొచ్చు, ఇది మన హోమ్ గార్డ్కి సంబంధించి చూసుకుంటే. ఇక ఎవరైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉన్నారో వీళ్ళకి వచ్చేసి ఇక్కడ 80 to 85 మార్క్స్ సరిపోతుంది. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చేసి ఇక్కడ 118 to 120 మార్క్స్ మీకు వచ్చినట్టయితే మీకైతే జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది.
బీసీఏ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో జనరల్ క్యాండిడేట్స్ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్కి ఇక్కడ 115 to 120 మధ్యలో కట్ ఆఫ్ అయితే ఉండే అవకాశం అయితే ఉంది. అలాగే ఇక్కడ బీసీఏ సంబంధించి ఫీమేల్ క్యాండిడేట్ చూసుకున్నట్టయితే 90 to 95 మధ్యలో మీకు వచ్చినట్టయితే మీకైతే ఖచ్చితంగా జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. అలాగే ఇక్కడ బీసీఏ వాళ్ళకు ఎవరికైతే సిబిపి సర్టిఫికేట్ ఉంటుందో వీళ్ళకి వచ్చేసి ఇక్కడ 95 to 100 మార్క్స్ మధ్యలో మీకైతే కట్ ఆఫ్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ మనం బీసీబీ జనరల్కి సంబంధించి మేల్ క్యాండిడేట్ చూసుకున్నట్టయితే ఇక్కడ 115 to 120 మధ్యలో ఎవరికైతే వచ్చి ఉంటాయో వీళ్ళకైతే జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. సో మీరందరూ ప్రతి ఒక్కరైతే చూసుకోవచ్చు. మీకు మీ క్యాస్ట్ వైస్ అలాగే మీకైతే ఉన్న మీకు స్పోర్ట్స్ కోటా కానీ మీకున్న సర్టిఫికేట్స్ ప్రకారం అయితే మీరైతే క్యాలిక్యులేట్ అయితే చేసుకోవచ్చు. మీకు ఈ మార్క్స్ వచ్చినట్టయితే మీరైతే సేఫ్ జోన్లో ఉన్నట్టు. నేను చెప్పే కట్ ఆఫ్ మార్క్స్ మీకు వచ్చినట్టయితే మీకైతే ఖచ్చితంగా జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ మనం బీసీబీకి సంబంధించి చూసుకున్నట్టయితే ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి వచ్చేసి ఇక్కడ 70 to 75 మధ్యలో మీకైతే కట్ ఆఫ్ అయితే ఉండే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అలాగే ఇక్కడ మనం బీసీబీకి సంబంధించి ఎవరికైతే సిబిపి సర్టిఫికేట్ ఉంటుందో వీళ్ళకి వచ్చేసి ఇక్కడ 90 to 95 మార్క్స్ మీకు ఎవరికైతే వస్తాయో మీకైతే జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. అలాగే ఇక్కడ మనం బీసీబీకి సంబంధించి ఎన్సీసీ సర్టిఫికేట్ ఎవరికైతే ఉంటుందో వీళ్ళకి వచ్చేసి 120 to 125 అయితే కట్ ఆఫ్ అయితే ఉంటుంది. ఇక బీసీసీకి సంబంధించి జనరల్ మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి వచ్చేసి ఇక్కడ 100 to 105 మార్క్స్ ఎవరికైతే వచ్చి ఉంటాయో వీళ్ళకైతే జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. ఇక బీసీడీకి సంబంధించి చూసుకుంటే ఎవరైతే జనరల్ క్యాండిడేట్స్ ఉంటారో వీళ్ళకి వచ్చేసి మేల్ క్యాండిడేట్స్కి ఇక్కడ చూసుకున్నట్టయితే 120 to 123 మీకైతే కట్ ఆఫ్ అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ మీరైతే క్లియర్గా చూసుకోవచ్చు. ఎవరికైతే బీసీడీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు జనరల్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఇక్కడ మేల్ క్యాండిడేట్స్కి 120 to 123 మార్క్స్ అయితే కట్ ఆఫ్ అయితే ఉండే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అలాగే ఇక్కడ మీరు ఫీమేల్ క్యాండిడేట్కి సంబంధించి చూసుకుంటే 85 to 90 మార్క్స్ వచ్చినట్టయితే మీకైతే జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. అలాగే ఇక్కడ మీకు బీసీఈ వాళ్ళు ఎవరైతే ఉన్నారో జనరల్ క్యాండిడేట్ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్ మీకు వచ్చేసి 110 to 115 మార్క్స్ వచ్చినట్టయితే మీకైతే జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. ఇక్కడ మనం బీసీఈ ఫీమేల్ క్యాండిడేట్ సంబంధించి చూసుకుంటే 85 to 90 మధ్యలో ఎవరికైతే మార్క్స్ వచ్చాయో మీకైతే జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. ఎవరైతే ఎస్సీ క్యాండిడేట్స్ ఉన్నారో జనరల్ క్యాండిడేట్స్ మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఇక్కడ మీకు 110 to 115 అయితే మార్క్స్ అయితే ఉండే అవకాశం అయితే ఉంది కట్ ఆఫ్గా. ఇక ఎస్సీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీకు వచ్చేసి ఇక్కడ ఫీమేల్ క్యాండిడేట్స్కి 85 to 90 మధ్యలో వచ్చినట్టయితే మీకు వచ్చే జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. ఇక ఎవరికైతే సిపిపి సర్టిఫికేట్ ఉంటుందో మీకు వచ్చేసి ఇక్కడ 94 to 96 మార్క్స్ వచ్చినట్టయితే మీకైతే జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అలాగే ఇక్కడ మీకు ఎంఎస్పి సర్టిఫికేట్ ఎవరికైతే ఉంటుందో మీకు వచ్చేసి ఇక్కడ 105 to 110 మార్క్స్ వచ్చినట్టయితే మీకైతే జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. సో మీరందరూ ప్రతి ఒక్కరైతే చూసుకోవచ్చు. ఇక్కడ ఎవరికైతే సిపిపి మరియు ఎంఎస్పి సర్టిఫికేట్ ఉంటుందో మీకైతే తక్కువగానే ఉంటుంది కట్ ఆఫ్ వచ్చేసి. ఇప్పుడు నేను చెప్పిన మార్క్స్ మీకైతే వచ్చినట్టయితే మీకైతే జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఎస్సీ క్యాండిడేట్స్ ఎవరైతే ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటుందో మీకు వచ్చేసి ఇక్కడ 115 to 120 అయితే మీకైతే కట్ ఆఫ్ అయితే ఉంటుంది. ఇక ఎవరికైతే హోమ్ గార్డ్స్ ఉంటారో ఎస్సీకి సంబంధించి వీళ్ళైతే జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. మీకు 60+ వచ్చినా కానీ మీకైతే జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇక ఎవరైతే ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో జనరల్ క్యాండిడేట్స్ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్కి ఇక్కడ 100 to 105 మార్క్స్ వచ్చినట్టయితే మీకైతే జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. అలాగే ఇక్కడ మీకు ఫీమేల్ క్యాండిడేట్ సంబంధించి చూసుకుంటే 85 to 90 మార్క్స్ వచ్చినట్టయితే మీకైతే జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అదే ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వీళ్ళకి వచ్చేసి ఇక్కడ సిపిపి సర్టిఫికేట్ అయితే ఎవరికైతే ఉంటుందో వీళ్ళకి వచ్చేసి 95 to 100 మార్క్స్ అయితే ఉండే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు మీకైతే కట్ ఆఫ్ అయితే ఇంతే ఉంటుంది. ఇంతకన్నా ఎక్కువ ఉండే అవకాశం అయితే లేదు. మ్యాక్సిమం అయితే ఇంతే అయితే కట్ ఆఫ్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన మార్క్స్ ఎవరికైతే వచ్చి ఉన్నాయో మీరు అందరూ అయితే భయపడాల్సిన అవసరం అయితే లేదు. మీకైతే ఖచ్చితంగా జాబ్ అయితే వస్తుంది. ఇలాంటి మరిన్ని జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో ఉంచుకోండి. అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే మన వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.